హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 2 మీకు ఎలా అనిపించింది? నాకైతే వేరే లెవెల్లో అనిపించింది. సంజన గారిని చూస్తే మీలో ఎంతమందికి అనిపించింది ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయేది ఆవిడే అన్న విషయం ఎంతమందికి తెలిసింది? ఇందులో ఎంతేంటో తెలుసా? ఇన్ఫ్యాక్ట్ సంజన గారికి కూడా అర్థమైపోయింది ఈ వీక్ నేను ఎట్టి పరిస్థితుల్లో మింగేయాలి, నాకు అర్థమైపోయింది సీను, నేను ఇల్లేలోపు వీళ్ళందరినీ తినేయాలి అన్న విషయం ఆవిడకి అర్థమైంది. సో ఆవిడ వేడిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మాట్లాడుకుందాం ఆవిడ పెంట ఎలా చేశారు అనేది. షో స్టార్ట్ అవడంతోనే బేసిక్గా మన కామనర్స్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ వాళ్ళని పిలిచి మీరందరూ యునానిమస్గా ఒక పర్సన్ని నేరుగా నామినేట్ చేయండి అని అడిగారు. సో వాళ్ళందరూ కాసేపు డిస్కస్ చేసుకుని ఎవరా అనుకున్నప్పుడు వాళ్ళందరికీ ట్రిగ్గర్ అయిన ఏకైక పాయింట్ సంజన గారు. అందరూ లోపలికి రావాలంటే, సెలబ్రిటీస్ లోపలికి రావాలంటే పర్మిషన్స్ అడిగి చెయ్యాలి. బట్ సంజన గారు మాత్రం ఆవిడ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి నామినేట్ చేశారు. సంజన గారు కూడా ఆ విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పేశారు, మీ అంతటా మీరే రావటం, మీరంతటా మీరే చేయటం, సో ఎందుకు ఆ రూల్ని బ్రేక్ చేస్తున్నట్టు అయింది అన్నారు. ఆవిడ కూడా కాసేపు వాదించారు, నాకు మీరు ఎవరో రూల్ చెప్పలేదు, మంచినీళ్ళు తాగడానికి కూడా రావాలంటే రూల్ చెప్పలేదు అంటే బిగ్ బాస్ చెప్పారు అన్నారు. అక్కడతో ఫట్ అయిపోయింది, పాయింట్ పోయింది. అక్కడ ఏం చేసినా ఆవిడ ఒప్పుకోపోయేసరికి డీటెయిలింగ్స్లోకి వెళ్ళారు. లైక్ ప్రియా గారు కానీ వీళ్ళు కానీ మీరు ఎక్కువగా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, సో ఈ బ్యాక్ బిచ్చింగ్ ఇదంతా ఎలా చూసుకున్నా కానీ హౌస్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుందంటే ఇంకా సంజన గారికి ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక వాట్ డి యూ సే బ్యాక్ బిచ్చింగ్, అది చాలా తప్పు, ఇండస్ట్రీలో ఎవరు వాటర్ అంటే బొచ్చి, ఇదంతా ఏం కాదు. ఆవిడకి ఆ కుళ్ళుబొత్తనం వచ్చేసిందండి, దొరికేసాను అన్న విషయం ఆవిడకి క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఇంకేం చేయలేదు తెలియక చిన్న పాయింట్లు, చెత్త పాయింట్లు నోటీస్ చేసి వాటిని ముందు పెట్టి టాపిక్ని వెనక పెడదామని చూసింది. ఆ విషయం అందరికీ అర్థమైపోయింది. సో చేసేదేం లేక ఇంకా నామినేట్ చేశారు. ఆవిడ కూడా కాసేపు వాగి యాక్సెప్ట్ చేసింది. ఇక్కడతో అయిపోయింది. బట్ స్టిల్ ఆశా షైనీ గారు మళ్ళీ వచ్చారు. ఆవిడ నిన్న డిస్కషన్లో ఎక్కడో నువ్వు మీకు మ్యారేజ్ అయిందని అందరూ అడుగుతున్నప్పుడు ఓకే మీకు మ్యారేజ్ అవ్వలేదు కదా, యూఆర్ ఫ్రీ బర్డ్ అని చెప్పని ఇవిడ అన్నట్టు సంజన గారు. ఆవిడే ఉద్దేశంతో అందరికీ తెలియదు కానీ ఆశా షైనీ గారు మాత్రం ఆ పాయింట్ని బాగా యూజ్ చేసుకున్నారు. ఫ్రీ బర్డ్ అంటే ఏమనుకుంటున్నారు అది ఇదని చెప్పి అన్నారు. నిజంగానే మీరు బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు అని చెప్పని ఆశా షైనీ గారు చెప్పారనమాట. ప్రియా గారు ఏదైతే బ్యాక్ బిచ్చింగ్ అన్నారో ఆ పాయింట్ని ప్రూవ్ చేయడానికి ఆశా షైనీ గారు ఈ మాట చెప్పారు. సంజన గారు ఈవిడితో కూడా చాలాసేపు ఫైట్ చేశారు. అది పెట్టేసుకున్నారు, లోపల పెట్టేసుకుని నైట్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని నేను ఏం చేసినా ఎలా అంటున్నారు, నాకు తెలుసు నేను డివైడ్ అయిపోతున్నాను అన్న విషయం నాకు అర్థమైపోతుంది హౌస్ నుంచి, ఇప్పటి నుంచి చూపిస్తా ఆట అంటే ఏంటో, నా పగ పెంచుకున్నా అని చెప్పాను అంది. ఇక్కడే క్లియర్ కట్గా అర్థమైపోయింది ఈవిడ లోపల ఏదో పెట్టేసుకుందని చెప్పి. సో పగ పెట్టుకున్నాను అంది. కట్ చేస్తే మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అయింది. ఏ బిడ్డ ఇది నా అడ్డ పుష్పాల సాంగ్ అందరూ డాన్స్ చేశారు. మార్నింగ్ మళ్ళీ సంజన గారు నార్మల్గా ఉన్నారు, శారీ అది కట్టుకుని డ్యాన్స్లు అవి చేసుకుంటూ ఉన్నారు. సో ఎవరి ఫుడ్ వాళ్ళకి వచ్చేసింది. సెలబ్రిటీస్ వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటున్నప్పుడు ఇద్దరు వెళ్ళి ఆ ఫుడ్ని తింటున్నారు, అది ఫుడ్ని చూస్తున్నారు. వాళ్ళు తింటుంటే ఒకసారి ఒక ముద్ద పెట్టండి అన్నట్టు వెళ్ళి అడిగారు. శ్రీజ ఒక స్పూన్ తీసుకుని తింటుంటే వెంటనే రాము గారికి ఎక్కడో భయం వేస్తుంది. అరే వాళ్ళ ఫుడ్ మనం తింటే మనకు పనిష్మెంట్ అయినప్పుడు మన ఫుడ్ కూడా వాళ్ళకి పెడితే మనకేమైనా పనిష్మెంట్ వస్తుందేమో, ఒకసారి చూసుకోవద్దు అని చెప్పాను అన్నాడు. అంతే అబ్బా ఆయన చేసింది. నేను ఇంకా ప్రోమోలో చూసి ఇతను ఏదో పెంట చేసేసినట్టున్నాడు అనుకున్నాను. యాక్చువల్ అలా ఏం లేదు, ఇతను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ముందు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్కి వేరే రేంజ్లో రీచ్ అయ్యాడు ఇతను. సో బాగా ఆడుతున్నాడు. సో ముందు అయితే ఈ మాట అన్నాడు అంతే. ఇంక ఇమీడియట్గా ప్రియగా ట్రిగ్గర్ అయిపోయి ఈవిడ ఏందో చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఈ మధ్య. అగ్ని పరీక్షలు ఆడినప్పుడు బాగానే ఆడింది, ఇక్కడ లీనియన్స్ వచ్చేసిందో లేకపోతే నిజంగానే ఇంటి వాండర్లు అనుకుంటున్నారేమో తెలియదు కానీ ఈవిడ వచ్చేసి అలా ఎలా ఆపుతావు, నోటి దగ్గర ఫుడ్ లాక్కుంటావా, మేము మీకు ఫ్రూట్స్ ఇవ్వట్లేదు, ఏదేదో ఎక్కడెక్కడియో ఏరుకొచ్చి తెచ్చింది. ఆవిడ ఆటను ఆవిడే పాడు చేసుకుంటుంది. చాలా చెత్తగా అనిపించింది. కోపంగా లోపలికి వెళ్ళిపోవడం, లోపల ఇంకో సీన్ క్రియేట్ చేసేయడం, ఏడ్చేయడం, ఏందో ఈ దరిద్రం. ప్రతిసారి బిగ్ బాస్లో ఉన్న పెంటే ఇది. అందుకే ఓరు బాబు కొద్దిగా చూసుకుని తీసుకుంటారా బాబు అనేది. సర్లే ఏదైతే అదైంది. సో రాము గారు పాపం తింటున్న మనిషి ఎంగిలి చేస్తే అలాగే వెళ్ళి డోర్ దగ్గర నుంచుని ఏదో బయటోడు నుంచుంటారు చూసారా అవకాశం కోసం, అలా డోర్ దగ్గర నుంచొని అడుక్కుంటున్నాడు. ప్రియా గారు అని చెప్పని పిలిచి అడుక్కుంటుంటే కాసేపటికి ఆవిడ వచ్చి మీరు నన్ను విలన్ చేసేద్దు అన్నిసార్లు పిలిచి అది ఇదని చెప్పి ఏదో చెప్పడానికి ట్రై చేసింది. సారీ అని చెప్పాడు పాపం అతను ఏమనలేదు. ఇంతకీ సారీ ఎందుకు చెప్పాడు? ఇన్ఫ్యాక్ట్ ప్రియా గారే సారీ చెప్పాలి. పర్లేదులే, ఆదివారం నాగార్జున గారు గట్టిగా వేసుకున్నాక అప్పుడు చెప్తారులే. సో ఇంకా ఆయన ఏం చేయాలో తెలియక రాము గారు 1-2 సార్లు సారీ చెప్పారు, తినమని చెప్పారు. తర్వాత రాము గారితో బట్టలు ఉతికించారు. ఆయన ఎలాగో ఒప్పుకున్న డ్యూటీనే కాబట్టి బయట ఒక సెటప్ పెట్టారు. ఆ సెటప్లో బట్టలు ఉతికారు. శ్రీజ గారు వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేసి హరీష్ గారు బట్టలు ఉతికించారు దగ్గరుండి. అది కామెడీగా బాగానే అయింది. బట్ గమనించాల్సిన విషయం ఏంటంటే రాము గారు ఏ వర్క్ ఇచ్చినా చాలా యాక్టివ్గా చేస్తున్నాడు. ఆయన చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. ఎక్కడ హట్ అవ్వట్లేదు. అంతమంది బట్టలు ఉతకాలంటే బట్టలు ఉతికేస్తున్నాడు. ఎక్కడైనా యాక్టివ్గా ఉండాలంటే యాక్టివ్గా ఉంటున్నాడు. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా అతను పాయింట్స్ పెడుతున్నాడు. గేమ్ ఏమైనా పెడితే ఫాస్ట్గా ఆడేస్తున్నాడు.
బాగుంది యాక్చువల్లీ, బాగానే పికప్ అయ్యాడు ఈ మనిషి, అందరితోనూ కలివిడి ఇదంతా బాగా కుదిరింది. ఇక తనుజ గారు ఉన్నారు. తనుజ గారు కిచెన్లో కొంచెం కాఫీ పౌడర్ తీసుకున్నారు. మన కామనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళు కొద్దిగా కాఫీ పౌడర్ ఇచ్చారు. ఆ కాఫీ పౌడర్ తీసుకుని ఆవిడ హ్యాపీగా తాగేశారనమాట. అమ్మయ్య కొద్దిగా పెంట నుంచి దూరంగా వచ్చాను బాబు అనుకునే లోపే మళ్ళీ ఇంకో కొత్త పెంట స్టార్ట్ అయిపోయింది. ఆశా షైని గారు ఈ క్లీనింగ్ కదా, వాష్రూమ్ క్లీనింగ్ కదా, వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కండిషనర్లు షాంపూలు ఇవన్నీ వదిలేస్తున్నాయి. ఎవరో కాదు, మళ్ళీ సంజన గారివే. సంజన గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను డ్యూటీ చేస్తున్నాను కదా, కొద్దిగా అవన్నీ తీసి పక్కన పెట్టేచ్చు కదంటే, ఆహా లేదు ఉండని అని చెప్పని అంటారు. ఎందుకు ఉండనివ్వాలండి, అవన్నీ క్లీన్ చేయాలి కదా, కావాలంటే నీకు అడ్డొస్తే పక్కన పెట్టా అంటే నేను తీయడానికి, నేను సర్వెంట్ని కాదు కదా, బిగ్ బాస్ హౌస్కి గేమ్ ఆడటానికి వచ్చాను, అందులో భాగంగా టాస్క్ ఇచ్చారు క్లీన్ చేయాలి, నేను క్లీన్ చేస్తాను కాదనట్లే, కానీ మీ పర్సనల్ థింగ్స్ని కూడా నేను ఎందుకు క్లీన్ చేస్తాను అని చెప్పని అడిగింది ఆవిడ. అంతే, దానికి సంజన గారు లేచిపోయి ఈవిడ అంటే దొరికేసిన ప్రతిసారి ఒక చెత్త పాయింట్ని తీసుకొని వచ్చి నోరు ఉంది కదా అని పెద్దగా అరిచేసి ఇలా చేశారు, చండాలం చేసుకుంటున్నారు. ఈవిడ లేచి, లేదు యూ డోంట్ వాంట్ టు టాక్ లైక్ దట్, నువ్వేం సర్వెంటు కాదు, ఎందుకు ప్రూవ్ చేస్తున్నావు, ట్రిగ్గర్ అయిపోయి మెంటలు వచ్చేసి ఏదేదో మాట్లాడేస్తుంది. ఈవిడ పెద్ద పెద్ద నోరేసుకుని గయ్యల్లాగా ఏదో ట్రై చేస్తుంది. బట్ ఆవిడకి అర్థమైపోయింది నేను పోతాను అన్న విషయం ఆవిడ క్లియర్గా అర్థమైపోయి చేతులారా చెడగొట్టేసుకుంటుంది. ఎర్రెర్రి కేకలేసి చెత్తగా మాట్లాడేసి ఏదో చేసింది. మొత్తానికి ఆశా షైని గారు ఎంత చెప్పడానికి ట్రై చేస్తున్నా కానీ ఈవిడ మాట్లాడనివ్వలేదు, పెద్దగా అరిచేసి ఆవిడే భయపడిపోయేలా చేసింది. పాపం భరణి గారు వీళ్ళందరికీ ఈవిడ అడుగుతుంది, ఇంకా ఆశా షైని గారు భరణి గారు నేను మాట్లాడచ్చు అంటే ఎక్కడ, ఈవిడ బెందనూరు వేసుకుని గేదెలో గరిచేస్తుంటే ఇంకేం చేద్దే, తప్పక ఇంకా బాధ వచ్చి బయటికి వెళ్ళిపోయి ఏడ్ చేసింది. కొద్ది బ్రీతింగ్ అందలేదు. సోల్జరు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూర్చోబెట్టి కాసేపు కామ్ చేశారు. విషయం అంతా ఈవిడ ఇక్కడ చెప్పుకుంటూ వస్తుంది. సంజన గారు మాత్రం అది దరిద్రమైన మాట, మేము బట్టలు విప్పి అంటే ఏదో ఏరేటెడ్ దానిలో ఉంది షో. ఈవిడ పాయింట్ ఏంటి, బేసిక్గా మేము లోపల ఉంటాం కదా, కండిషనర్ షాంపూ కావాలంటే బట్టలన్నీ విప్పి ఉంటాము, మాకు కండిషనర్ ఏదైనా కావాలి అంటే డోర్ తీసి రాలేము కదా అన్నట్టు ఏదో చెప్పింది సోది. ఎందుకు వచ్చి నువ్వు స్నానంకి వెళ్ళేటప్పుడు అవన్నీ సోపు బాక్స్ అవన్నీ తీసుకురావచ్చు కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రా, ఇందులో ఏముంది, నువ్వు తీరా లోపలికి వెళ్ళి ఆ సగం డ్రెస్సులో ఉన్నప్పుడు నేను బయట అడిగి ఇదంతా ఇంత పెంట ఎందుకు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇంత చిన్న దాని పాయింట్కి ఆవిడ దొరికేసిందండి. బేసిక్గా దొరికేయడం వల్ల ఏం చేయలేదు తెలియక ఇలాంటి పాయింట్లన్నీ ఎత్తుకుని కూర్చుందనమాట. అంతే, పాపం లోపల ఈ విషయం అంతా ఆశా షైని గారు వెళ్ళి ఆ కామనర్స్కి చెప్తూ ఉంటే కామనర్స్ కొద్దిగా ఓదారుస్తున్నారు. ఈలోపు సంజన గారు వెళ్ళి ఆవిడ బాత్రూంలో ఉన్న ఆ రెండు తీసుకుని వచ్చి, ఇదిగోండి ఈ రెండింటికి ఏంటి ఇది ఏమైనా పెద్ద చెత్తనా, ఇలాంటివి బాత్రూంలో పెట్టుకుంటా నెత్తి మీద పెట్టుకుంటామా అని చెప్పి ఏదో చెప్పింది కామెడీగా. ఆ పొగరు అర్థమైపోతుంది, ఆ ఓవర్ పొగరు వద్దులే, ఇలా డిఫరెన్షియేట్ చేసుకోకూడదు, బట్ నార్త్ సర్లే వదిలే. ఆవిడ అలా చేసింది. ఆవిడ బాత్రూంలో తీసుకుని వచ్చి బిగ్ బాస్కి చూపించి ఇది ఏమైనా పెద్ద చెత్తనా అని చెప్పని వెళ్ళింది. మళ్ళీ అక్కడ ఈగో హట్ అయిందో, ఇటే బాత్రూంలో ఉన్నాయి తీసుకొచ్చి ఇటే బాత్రూంలో పెట్టింది, మళ్ళీ నేను పెట్టిస్తున్నా బిగ్ బాస్ అని చెప్పి. మళ్ళీ ఆశా షైని గారు వచ్చి చూసుకుని ఇదిగో మళ్ళీ ఎక్కడ పెట్టింది ఏంటి అని చెప్పని అడిగితే నేను తీయను అన్నారు. ఎవరైతే బాత్రూమ్ వర్క్స్ చేయాలి అన్నది మానిటర్ ఎవరైతే ఉన్నారో మన సోల్జర్, ఆయన వచ్చి చెప్పాడు కూడా, నువ్వు ఎక్కడి నుంచి తీయండి దయచేసి అని చెప్పంటే నేను తీయను అంటది. ఎందుకంటే మళ్ళీ అదే బట్టలు విప్పి అని చెప్పి మళ్ళీ అదే సోది చెప్తుంది. ఇంకా మన సోల్జర్ పవన్ గారికి మండిపోయింది, ఇప్పుడు కానీ మీరు తీయకపోతే ఎంతమంది లేడీస్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కట్ చేసేస్తాను, వాళ్ళందరూ ఏదైతే షాంపూస్ కాస్మెటిక్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసి పడేస్తాను, లేదా మీరు యూజ్ చేసుకోవాలంటే అందరూ యునానిమస్గా ఒప్పుకునేటట్టు చేయండి అని చెప్పని అన్నారు. లేదు నేను అవ్వను, మీరు సొంతంగా ఎందుకు రూల్స్ పెడుతున్నారని చాలాసేపు చాలా చండాలంగా వాదించింది. వాదించాలి ఎప్పుడు నీ పాయింట్లో అట్లీస్ట్ 2-3 గట్టి పాయింట్స్ ఉన్నాయంటే స్టాండ్ తీసుకోవచ్చు, 50-50 అయినా పర్లేదు, మ్యాచ్ చేయొచ్చు. అసలు పాయింటే లేని దగ్గర నువ్వు ఎక్కువ వాదిస్తుంటే చిరాకు వస్తుంది. అందుకే దమ్ము శ్రీజ గారు వచ్చి ఇదంతా చెత్త కంటెంట్ అబ్బా, మనంతా వేరే చెత్త కంటెంట్ అనవసరమైన ఫుటేజ్ వస్తున్నాం మనం పదండి అని చెప్పని ఆవిడ అంటుంది. ఈలోపు ఈవిడికి ఓడిపోతుంది కదా, ఒక పాయింట్ కావాలి. సంజన గారు ఇమీడియట్గా ఏమన్నావు నువ్వు ఫుటేజ్ అంటున్నావు, ఎట్లా అంటావు నువ్వు ఫుటేజ్ అని, ఫుటేజ్ ఇవ్వడానికి రాలేదు అని చెప్పి ఏదేదో చెప్పింది. అంతే, ఇక శ్రీజ గారు అక్కడ ట్రిగర్ అయిపోయారు అనమాట. శ్రీజ గారు అక్కడ నోటెడ్ అయిపోయారు సంజన గారికి. ఇంకా అది మనసులో పెట్టుకున్నారు సంజన గారు ఇంకా శ్రీజ మీద. ఇంకా చేసేదేం లేక చెప్పేదేం లేక పెంట అయిపోతుంటే ఇంకా పవన్ గారే వచ్చి క్లియర్గా చెప్పి, హరీష్ గారు వచ్చి సారీ చెప్పి ఏదేదో చేశారు. మొత్తానికి చెప్తే లాస్ట్కి ఇవిడ అంటది కదా, ఇది ఇలా చెప్పండి, ఇలా చెప్తే నేను వింటాను, నాకు ప్రేమగా చెప్తే ప్రాణం ఇస్తా అంటుంది ఆవిడ. ఇంకెలాగే చెప్పింది. వారని అమ్మ ఎంతసేపు మేము చెప్పి చచ్చింది అదే కదే బాబు అనుకున్నారు వీళ్ళందరూ. లాస్ట్కి ఇంకా ఆవిడ ఒక వర్డ్తో ఎండ్ చేయాలి కాబట్టి నాకు ప్రేమగా చెప్తే నేను ఓకే చెప్తా అని చెప్పాను అన్నారు. ఫస్ట్ వీళ్ళు అందరూ ప్రేమగానే చెప్పారు, ఈవిడే కొద్దిగా ఓవర్ అయిపోయింది. ఇక్కడతో ఈ బాత్రూమ్ పెంట పోయింది. నెక్స్ట్ తనుజ గారు వంట చేస్తున్నారు. హరీష్ గారు వచ్చి ఫుడ్ కొద్దిగా ఎక్కువ పెట్టండి, మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు, బట్ తక్కువ అయితే మాత్రం పస్తులు ఉంటారు కదా అన్నారు. దానికి ఈవిడ అట్ట అయిపోయింది. ఈ అమ్మాయి తిండి దగ్గర కూరల దగ్గర
అన్నాల దగ్గర వీటి దగ్గర గొడవలు వింటారు బాబు. మేము ఏదో పెద్ద గొడవలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాయి. వీళ్ళందరూ కూరల దగ్గర, కర్రీల దగ్గర, అన్నాల దగ్గర, చపాతీల దగ్గర, అరటిపళ్ళ దగ్గర, షాంపూల దగ్గర, ఏందో ఈ దరిద్రం. ఉంటాయి కొద్దిగా గొప్ప డ్రామా బిల్డ్ చేసి అమ్మ అది కొట్టుకుండే అన్నట్టు ఉంటుంది, కానీ ఇదేం దరిద్రమైన గొడవలో నాకు అర్థమై సాదు. ఇవిడ హర్ట్ అయిపోయింది, కాసేపు ఏడిచేసింది, మళ్ళీ కామన్ అయిపోయింది. హౌస్లో ఇలాగ ఒక గంటకు పెంట జరుగుతున్నట్టు ఉంది, ఒక పక్కన పెంట జరుగుతున్నది. ఈలోపు ఎవడ పులిహారలాడి పాపం డీమన్ పవన్ గారు మాట్లాడాల్సిన చోట్ల పాయింట్లు మాట్లాడు, కానీ కిచెన్ దగ్గర కూర్చుని ప్రియ గారితో ఏదో ట్రై చేశాడు. ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్లీగానే ఉండొచ్చు, ఫ్రెండ్లీ బాండ్ ఉండొచ్చు, ఏ బాండ్ అయినా ఉండొచ్చు ప్రియ గారు అని చెప్పి ఏదో చెప్తున్నాడు పాపం మన రీతు గారి ఫ్రెండ్షిప్ ఆధ్వర్యంలో. కానీ ప్రియ గారు చాలా తేలిగ్గా క్లియర్గా ఉందనమాట. నేను చాలా క్లియర్గా ఉన్నాను, నాకు బాండ్ అంటూ ఉంటే బ్రదర్ అండ్ సిస్టర్ బాండే కావాలి, దానికి మించి ఇంకే బాండ్ అవసరం లేదు నాకు అంది. అయిపోయింది, క్లీన్ బాండ్. పోన్లే అమ్మ మహాతల్లిలారా, మీరు దయచేసి ఈ పులిహార పంచాయతీ మాత్రం పెట్టకండి, గేమ్స్ చూస్తాం అనేసి మిమ్మల్ని చూడటం సరిపోద్ది. నెక్స్ట్ సంజన గారు, ఇమ్మాన్యుయల్ గారు ఒక చోట కూర్చుని ఉన్నారు, ఒక టేబుల్ మీద కూర్చుని ఉన్నారు. సంజన ఏదో వేస్తుంది ఇప్పుడు గట్టిగా, ఏదో అంటది అనుకున్నాను. ఇమ్మీడియట్గా అందనమాట. శ్రీజని చూపిస్తే ఇమ్మాన్యుయల్ అది పెద్ద సైకో, అది మామూలు సైకో కాదు, చాలా పెద్ద సైకో అది అని చెప్పాను అన్నది. శ్రీజకి వెంటనే షార్ట్ వేశారు. శ్రీజ రియాక్షన్ నీ అమ్మ భలే నవ్వు వచ్చింది నాకు. ఉంటాయి ఇలాంటివి భలే కిక్కు తెప్పిస్తాయి. నిన్న మధ్యలో వచ్చి ఫుటేజ్ ఎందుకు ఇస్తున్నావు అని అడిగిందంట, అంతే. ఆ ఫుటేజ్ అన్న మాటకి నన్ను ఫుటేజ్ అంటుంది, చాలా చీ అది, నాకు దగ్గరికి వస్తే నువ్వు దూరంగా వెళ్ళు అంటాను నేను, చాలా చీప్ అని చెప్పింది. ఆదివారానికి అర్థమైపోద్ది ఎవరు చీపు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి. ఈవిడికి ఒకటి ఉందండి, నేను స్టార్ హోదా నుంచి వచ్చాను, నేను ఫుటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, బయట నాకంటూ ఒకటి ఏం లేదా, ఇమేజ్ ఏం లేదా పోర్ట్రే చేసుకోవడానికి, ఇక్కడికే రావాలని నేను అని చెప్పని అంటుంది. పాపం వచ్చిన ఫస్ట్ రోజు ఏమో నా మీద కేసు పడింది, నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను, నేను మీ ఇంటి అమ్మాయిని, పొరిగింటి పాపాయిని, ఇవన్నీ బోల్డ్ చెప్పింది. అవన్నీ ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చి షాంపూ పౌడర్ మా మొఖాన్ని మింగుతుంది. ఏందో పైగా శ్రీజ గారు అంటే దగ్గరికి వస్తే నువ్వు నాకు దూరంగా ఉండు, పక్కకి పో అని చెప్పని అంటారంట. ఆదివారం మొత్తానికి బయటికి పోతారు, ఇంతకు మించి ఏం లేదు. కట్ చేస్తే నెక్స్ట్ నామినేషన్స్ వచ్చేసాయి. నామినేషన్స్ టాస్క్ ఏంటంటే ఒక టన్నల్ ఉంటుంది, ఇలా ప్లస్ టైప్ టన్నల్ ఉంటుంది, స్ట్రైట్గా ఒక టన్నల్, అడ్డంగా ఒక టన్నల్, మధ్యలో కనెక్ట్ ఉంటుంది. సో రెండు వైపుల నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇటు ఒక కంటెస్టెంట్ ఉంటాడు, ఇటు ఒక కంటెస్టెంట్ ఉంటాడు క్రాస్లో. ఎవరు ముందుగా వెళ్ళి ఇక్కడ ఒక సుత్తు ఉంటుంది, ఆ సుత్తుని తీసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ సుత్తుని తీసుకుంటారో వాళ్ళు నామినేట్ చేయొచ్చు. ఇది మొదటిది. రెండో రూలు, ఆ సుత్తి తీసుకుని పక్కన వాళ్ళది ఎవరైతే తనతో కాంపిటేట్ చేస్తారో ఓడిపోయిన వాళ్ళది ఒకసారి పగలగొట్టి ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళని నామినేట్ చేసిన వాళ్ళని పగలగొట్టి వెళ్ళి ఎవరైతే కామనర్స్ ఉన్నారో ఆ కామనర్స్ చేతికి సుత్తి ఇవ్వాలి. చాలా సింపుల్ అబ్బా, కట్టే కొట్టి తెచ్చానని చెప్పేస్తాను. ఏం లేదు, ఒక రేస్ ఉంటుంది, ఆ రేస్లో ఇద్దరు ఉంటారు, ఇద్దరు వెళ్ళి తీసుకుని ఒకరు నామినేట్ చేయాలి. ఆ నామినేట్ చేసిన కరెక్టా కాదా అని చెప్పి తీసుకుని వెళ్ళి జడ్జెస్ చేతిలో పెట్టాలి. ఆ జడ్జెస్ ఎవరో కాదు, మన కామనర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు, అగ్గి పరీక్ష నుంచి వచ్చారు కదా, వాళ్ళ చేతిలో సుత్తి పెట్టాలి. సింపుల్, వెళ్ళామా ఆట గెలిచామా, సుత్తి తీసి మనకు కావాల్సిన నామినేట్ చేసుకుని మీరు జడ్జి చేయండి అని చెప్పి జడ్జి చేతిలో పెట్టాలి. వాళ్ళు కరెక్టే, వీళ్ళు ఎవరైతే నామినేట్ చేస్తారో వీళ్ళు కరెక్ట్ అనిపిస్తే వీళ్ళు కూడా ఏకీపిస్తారు, లేదు అనుకుంటే కొత్త వాళ్ళు నామినేట్ చేస్తారు. సింపుల్. సో టాస్క్ అందరికీ అర్థం అవడానికి కాసేపు టైం పట్టింది, బొంగు నాకు అర్థం అవడానికి చాలాసేపు పట్టింది. వెనక్కి పెట్టుకుని చూశాను, కొత్త కదా అందుకు. సో ఇమ్మీడియట్గా మన బిగ్ బాస్ అనౌన్స్ చేసేసాడు. ఫస్ట్ రీతు చౌదరి అండ్ తనుజ గారు అయితే అమ్మ నేనా అన్నట్టు కొద్దిగా భయపడ్డారు. బట్ ఇద్దరిని కలిసి స్టార్ట్ పాయింట్ దగ్గర ఉన్నారు. స్టార్ట్ అని బజర్ కొట్టగానే పరిగెత్తింది చూడు తనుజ గారు, నా ఇవాళ కప్పలు మించిన కప్పలా పరిగెత్తింది, అసలు తప్పని పరిగెత్తేసింది. బట్ రీతు గారే పాపం బ్యాడ్ లక్ అనుకోవచ్చు, కొద్ది వరకు వచ్చి చెయ్యేదో స్లిప్ అయినట్టుంది, వెళ్ళి రాడ్కి తగిలేసింది, తల వెళ్ళి రాడ్కి తగిలేసింది, ఆవిడ అక్కడ ఆగిపోయింది. తనుజ గారు ఫాస్ట్గా వెళ్ళి సుత్తి తీసుకున్నారు. పాపం వెళ్ళే వరకు కూడా ఆవిడకి తెలియదు ఆ రీతుకి ఏదో అయింది అని. వెనక్కి తిరిగి చూసాక కొద్దిగా బాధ ఉంటుంది కదా, నాకు చాలా టెన్షన్ అయిపోయింది, అమ్మ ఏమన్నా అయిపోయిందా ఏంటని. ఎందుకంటే సౌండ్ ఫోన్లో చూస్తున్నాను కదా, ఫోన్లో చూస్తున్నప్పుడే సౌండ్ టప్మని వినిపించింది, అట్టంగ్ అన్నట్టు వినిపించింది రాడ్ సౌండ్. అయిపోయింది, మొఖం పెచ్చి అయిపోయింది అనుకున్నాను నేనైతే. ఇమీడియట్గా డాక్టర్ అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. మధ్యలో అయితే చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, లైక్ తనుజ గారు నన్ను ఆపడానికి వచ్చి పడిపోయిందా అని చెప్పని అన్నారంట. బట్ అది క్లియర్ చేసేసుకున్నారు కాసేపటికి. పాపం రీతు గారు ఏదో పులిహార కలుపుదాం అనుకుని పాపం వచ్చి అక్కడ నుంచి గేమ్ బాగా ఆడి అన్ని విధాలుగా బాగానే మేనేజ్ చేస్తుంది అనేటప్పటికి తల మీద బెజ్జం పడింది. పాపం తలకి కట్ వేయించుకుని వచ్చి ఇలాంటి బ్యాండ్ అవుట్ వేయించుకుని వచ్చి కూర్చున్నారు మళ్ళీ నామినేషన్స్లో. మీ నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టండి అనగానే ఆవిడ వెళ్ళి రీతుది పగలగొట్టింది. నేను ఇంకా రీతుని నామినేట్ చేస్తుందేమో, ప్రక్రియ ఇది కాదు కదా అనుకున్నాను. కానీ రీతుది ఆల్రెడీ పగలగొట్టాలి కాబట్టి పగలగొట్టి ఓడిపోయినందుకు ఎవరిని నామినేట్ చేశారంటే సంజన గారిని నామినేట్ చేశారు. సంజన గారిని నామినేట్ చేసి సేమ్ ఏదైతే రీజన్ చెప్పారో మార్నింగ్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ జస్ట్ ఒక్క మాటతో పోయేది. ఆ ఒక్క మాటతో పోయేదానికి చాలా గలీజ్ చేసేసారు మీరు.
సో అందువల్ల నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాను అన్నారు. ఇప్పుడు ఆ నామినేషన్ కరెక్టా కాదని చెప్పడానికి ఆ సుత్తి తీసుకెళ్ళి కామనర్స్లో ఒకరి చేతికి ఇవ్వాలి కదా. సో వెళ్ళి మన సోల్జర్ పవన్ గారికి ఇచ్చారు. ఆయన బాత్రూమ్కి ఆల్రెడీ హెడ్ కదా, మానిటర్ కదా. సో అతను కూడా ఏకీభవించాడు. యాక్చువల్లీ చిన్న దాంతో పోయేదానికి 14 మందికి ఎఫెక్ట్ అయ్యేటట్టు చేశారు మీరు, ఆ బిహేవియర్ ఇక్కడ కరెక్ట్ కాదు కాబట్టి నామినేట్ చేస్తున్నాను అని చెప్పాను అన్నారు. ఇమ్మీడియట్గా సంజన గారు ఏమన్నారు, మీరు ప్రేమగా చేశారు కాబట్టి నాకు ఆ ప్రేమ ఇష్టం, మీరు నామినేట్ చేసుకోండి, ఐ యాక్సెప్ట్ ఇట్ అంది. ఆయన పగలదొబ్బాడు ఒక్క దెబ్బతో. సో సంజన గారు నామినేట్ అయ్యారు. సో అందువల్ల మేము నామినేట్ చేస్తున్నాను అంటే నేను ఆల్రెడీ నామినేట్ అయ్యాను అంటుంది. నెక్స్ట్ రాము గారు సృష్టి గారు ఇద్దరు పోటీ పడాలి. సో సృష్టి గారు రాము గారు ఇద్దరు రెడీగా ఉన్నారు. సృష్టి గారు చాలా అనస్టిక్, ఆవిడ డ్యాన్స్ ఇవన్నీ చేసి ఉన్నారు కదా బయట, సూపర్ ఫాస్ట్ ఉంటారు ఆవిడ. సో ఆవిడని రాము గారిని పెట్టారు. బజర్ మోగగానే ట్రస్ట్ మీ నేను నోరు ఎల్లబెట్టాను, ఆశ్చర్యపోయాను, అమ్మ గురు నువ్వేందయ్యా బాబు అని చెప్పి. బజర్ కొట్టగానే ఎప్పుడు వెళ్ళాడో తెలియదు స్వామి, అలా జుమ్మని వెళ్ళిపోయాడు. అసలు ఏదో మెరుపుతేగ, అమ్మ ఒకసారి మెరుపుతేగ అంటారు చూస్తారు అలాగా. బజర్ మోగగానే సర్రాన్ని వెళ్ళిపోయాడు మనిషి. అసలు నాకేం అర్థం కాలేదు. వెళ్ళి ఆ ఎడ్జ్లో కూడా తగిలింది అతని తలకి. ఆ ఎడ్జ్లో కూడా తగిలి హెల్మెట్తో ఉన్నాడు. ఆ ఎడ్జ్ తగిలి హెల్మెట్కి తగిలి మళ్ళీ వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి సుత్తి తీసుకున్నాడు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఈ హెల్మెట్ ఏదో పాపం రీతు గారికి ఇచ్చుంటే ఆ దెబ్బ తగలకుండా ఉంది కదా, సో మినిమం కదా అనుకున్నారు. అదేలే ఒకరిద్దరు సావకుండా డాక్టర్లు ఎవరు అంటారు కదా, ఏదో దిక్కుమాల సామెత ఉంటుంది కదా. సో అలాగే ఒకరికి దెబ్బ తగిలితేనే కానీ తెలియలేదు అనమాట. నెక్స్ట్ వాళ్ళు హెల్మెట్లు పెట్టుకుని ఆడారు. సో ఆయన కొద్దిగా తగిలినప్పటికీ కూడా ఫాస్ట్గా వెళ్ళి తీసేసుకున్నాడు. బట్ అప్రిషియేట్ చేయొచ్చు, అబ్బాయి ఎంత ఫాస్ట్గా వచ్చాడో, వేరే లెవెల్ ఫాస్ట్గా వచ్చాడు, చాలా ఫాస్ట్గా వచ్చి సుత్తి తీసుకున్నాడు. ఈయన కూడా సంజన గారిని నామినేట్ చేస్తాడు అనుకున్నాను. బేసిక్గా ఇతని గురించి నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అబ్బా అందువల్ల నచ్చాడేమో తెలియదు కానీ చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సేఫ్ గేమ్ ఆడేస్తాడో అందరూ సంజన గారు అని. ఆయన ప్లేస్లో ఎవరున్నా సంజన గారిని నామినేట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ హౌస్ హార్మోనియం అంతా దెబ్బతీసింది, లీక్గా బిహేవ్ చేసింది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా ఆవిడనే చేస్తారనుకున్నాం. బట్ అతను అలా చేయలేదు. డిఫరెంట్గా ఆలోచించి నిజంగా హౌస్ పరంగా ఎవరు డల్ ఉన్నారో చూసుకుని సుమన్ శెట్టి గారి పేరు ఎత్తారు. సుమన్ శెట్టి గారిని, అన్న నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, మీరు కొద్ది గేమ్ పరంగా చూసుకుంటే డల్గా ఉంటున్నారు, పెద్దగా కలవట్లేదు, ఎవరితో కూడా ఐసోలేటెడ్గా ఉంటున్నారు, సో మీ గేమ్ పెద్దగా కనిపించట్లేదు నాకు, మీరు అంతలా ఆడగలరని నేను అనుకోవట్లేదు, అంతకుమించి ఇంకేం లేదన్నా సారీ అని చెప్పి నామినేట్ చేశారు. ఇమ్మీడియట్గా ఆ నామినేషన్ కరెక్టా కాదని తెలుసుకోవడం కోసం ఆ సుత్తి తీసుకుని వెళ్ళి కామనర్స్లో ఒకరైనా హరీష్ గారికి ఇచ్చారు. హరీష్ గారు మారుస్తారు అనుకున్నాను యాక్చువల్లీ, బట్ స్టిల్ హరీష్ గారు ఎప్పుడు ఒక పాయింట్లో కరెక్ట్గా ఉంటాడు కదా. సో హరీష్ గారు వచ్చి అదే మాట చెప్పారు, ఐ అగ్రీ విత్ రాము గారు చెప్పిన దానికి నేను అగ్రీ చేస్తున్నానండి. సుమన్ గారు మీరంటే యాజ్ ఎ పర్సన్గా నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, బట్ హౌస్ పరంగా చూసుకుంటే మీరంత యాక్టివ్గా ఉండట్లేదు, కలవట్లేదండి అని చెప్పాను అన్నారు. మీరు ఏదైనా మాట్లాడాలి, నలుగురితో వెళ్ళి మాట్లాడి అదంతా చేస్తేనే బాగుంటుందండి, సో మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పాను అన్నారు. సుమన్ శెట్టి గారు కూడా ఏం మాట్లాడకుండా ఓకే అని చెప్పాను అన్నారు. ఇతను ఇమ్మీడియట్గా పగలగొట్టేశాడు. అయిపోయింది అనుకున్నాను ఇంతట్లో. కానీ ఎక్కడో మళ్ళీ ఇతను అవతల వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలి అన్న ఆలోచన రావటం నాకు బాగా నచ్చింది. బేసిక్గా హరీష్ గారు అదే చేశారు. హరీష్ గారు పగల కొట్టేసిన తర్వాత కూడా అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోయినా అట్లీస్ట్ హరీష్ గారి పాయింటే కరెక్ట్ అవును. బట్ ఒకవేళ ఈయన ఏం చేశాడు, నేను రాంగ్ అయినా పర్వాలేదు, అవతలోడు ఒకవేళ మాట్లాడే ఛాన్స్ వస్తే బెటరే కదా, నేను చేసింది తప్పని ఒప్పుకోవచ్చు అని చెప్పని అనుకున్నాడు. సో వెంటనే మళ్ళీ సుమన్ శెట్టి గారిని అడిగారు, సార్ మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని చెప్పాను అన్నారు. ఆయన 2 సెకండ్ల గ్యాప్ తీసుకుని కొద్దిగా సీరియస్గా ఏం లేదండి అన్నాడు. అసలు షాక్ నేనైతే. అసలు అదే మాట వేరే పర్సనాలిటీ దగ్గర నుంచి వచ్చుంటే బీజిఎంలు బళ్ళు మళ్ళీ లెగిసే తెలుసా. 2 సెకండ్లుగా ఆలోచించి ఏం లేదండి అన్నాడు అంతే. అసలు వేరే శాగ్ అంటే నేను చూపిస్తా, నేను మాటలు ఇప్పుడు మాట్లాడేసి గొడవ పడను, నేను చూపిస్తా అనే రేంజ్లో చెప్పాడు ఆయన. పాపం ఇదంతా అర్థమవును సంజన గారు కొద్దిగా ముందుకొచ్చి, సార్ మీరు మాట్లాడండి, కొద్దిగా మీదేమన్నా ఎఫర్ట్ ఉంటే చూపించండి, మాట్లాడండి అని చెప్పాను అంది. సుమన్ శెట్టి గారు అమ్మ మతిపోయింది నాకు. సుమన్ శెట్టి గారు ఏం చేశారు, నాకు అర్థమైందంటే నాకు తెలుగు వచ్చు, నేను తెలుగులోనే చెప్పాను వాళ్ళకే అని చెప్పాను అన్నాడు. పంచు వేరే లెవెల్లో పేలింది, అసలు మామూలు కాదు. అసలు నేనైతే ఆ ప్రోమో కట్టి ఎడిటర్ నేను అయ్యి ఉంటే వేరే రేంజ్ చేద్దాను. అసలు బీజిఎం మామూలు పంచ్ కాదు, పంచ్ ఆఫ్ ది షో. అసలు అది ఈరోజు మామూలు పంచ్ కాదు, అసలు ఒక్క దెబ్బతో లెగిసిపోయింది పెట్టాలగా. దెబ్బగా నోరు మూసేసింది సంజన గారు. మళ్ళీ అనకూడదు కానీ మళ్ళీ అర్థమైపోయారు. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ అసలు ఆ దెబ్బలు తండం ఈవిడికి అలవాటు అయిపోయింది. ఆ పంచులు మామూలుగా కాదు. పాపం మామూలు విషయంలో కూడా తలదూర్చినందుకు పళ్ళు అని పడింది దెబ్బ. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ హరీష్ గారు అన్నారు, అన్న ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని చెప్పాను అన్నారు. సో ఇప్పుడు సుమన్ శెట్టి గారు వచ్చి ఓపెన్ అప్ అయ్యి కొద్దిగా మాట్లాడారనమాట. ఆయన ఏమన్నారు, వచ్చి 2 రోజులైంది, 2-3 రోజులైంది, అప్పటి వరకు పరిచయం మాత్రమే అవుతుంది కాబట్టి నేను అందరితోనూ ఒక్కొక్క మాట వేసుకుంటూ వస్తున్నాను. 2 రోజులైంది, కామనర్స్ అయిన వాళ్ళతోనూ నేను బాగా మాట్లాడాను, ఎవరో నేను మాట్లాడలేదా అన్నారు. ఇతనికి కొద్దిగా ఉంది, నేను సెలబ్రిటీని ఆ టైప్ కొద్దిగా ఉంది. అలాని
ఈగో కాదు, బేసిక్గా ముందు చూద్దాం. పెద్దవాళ్ళు కదా, పెద్దరికంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఎవరు ఏంటో చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరితో ఉంటే గొడవలు వస్తాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని నెమ్మదిగా గేమ్ స్టార్ట్ చేస్తారు. బట్ అప్పటి వరకు జనాలు ఉంచాలి, రైటే. అదేలే, ఒక రకంగా చూసుకుంటే ఇతను డౌనే. గేమ్లు ఆడేసి ఏదో టాస్క్లు విపరీతంగా చేసేసి ఏదో చేస్తాడని లేదు. సో మనం ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాక్చాతుర్యం, వే ఆఫ్ టాకింగ్ చాలా గట్టిగా ఉంటుందేమో అనుకుంటాం. ఎయిదర్ ఫిజికల్ బలమైన ఉండాలి టాస్క్లు ఆడేటట్టు, లేదా ఈ వర్బల్ బలమైన ఉండాలి, గట్టిగా పోట్లాడేటట్టు కానీ, అడిగేటట్టు కానీ, మాట్లాడేటట్టు కానీ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో చేయాలి. మీకు కరెక్ట్గా పోల్చొచ్చో లేదో తెలీదు. శివాజీ గారు ఉన్నారు, నోటికి పెట్టింది పేరు, పాయింట్ మాట్లాడతాడు, వేరే రేంజ్లో మాట్లాడతాడు, అంతే తప్ప ఫిజికల్ టాస్క్లు ఎరగదీసేసి పైనుంచి కిందకి ఎగరేసి ఉన్నాయని ఎరగదీసేసి స్విమ్మింగ్ పూల్ నుంచి లెగిసిపోయి దూకేసి ఏం చేయడు ఆయన వేలో ఆయన ఆడతాడు. అలాగే పెద్దరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్ పాయింట్ ఆడి కూడా గెలిచే వరకు రావచ్చు. ఎవరు నామినేట్ అయ్యేం లాభం, ఆఖరికి సంజన గారే కదా పీకేది. సో అంతే. నెక్స్ట్ బిగ్ బాస్ హరీష్ గారిని అండ్ మన సోల్జర్ పవన్ని ఇద్దరిని డిస్కస్ చేసుకుని మిగిలిన నలుగురిలో ఎవరో ఒక ఇద్దరిని పంపించండి అని చెప్పాను అన్నారు. సరే పంపిద్దామని చెప్పి ఇద్దరు ఏకాభిప్రాయంతో వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఎపిసోడ్ ఎండ్ చేసేసారు. ఏందో అమ్మ ఏం అర్థమై సావదు. మంచి ఫైటింగ్ వెళ్తుంటే కరెక్ట్గా ఇవ్వచ్చు కదా, ఏదో క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చి ఏదో చేయాల్సింది. నేను ఇక్కడతో ఎపిసోడ్ అయిపోయింది. సో ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో నాకు బెస్ట్ అనిపించింది అయితే రాము గారు. ఏ వర్క్ ఇచ్చినా చేస్తున్నారు, ఎలా అయినా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి టాపిక్లో ఆయన పాయింట్లు ఆయన పెడుతున్నాడు. ఏదన్నా తప్పు చేస్తే ఇమీడియట్గా సారీ చెప్తున్నారు, తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా వచ్చి సారీ చెప్తున్నారు. అవతలాడు ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడినా తీసుకుంటున్నాడు, అందరు బట్టలు ఉతుకుతున్నాడు, టాస్క్ ఇస్తే ఆడుతున్నాడు. బాగానే ఉంది. యాక్చువల్లీ వద్దులే ఇలా పోల్చలేదో తెలియదు కానీ కైండ్ ఆఫ్ పల్లవి ప్రశాంత్లా కొద్దిగా అనిపిస్తున్నారు. బట్ ఆ పల్లవి ప్రశాంత్ గారికి ఏదైతే ఉంటాయో కొన్ని ఉంటాయి కదా, అదే జనాలందరూ ఏదైతే ట్రోల్ చేస్తారో అవి లేవు. మంచి పల్లవి ప్రశాంత్, గుడ్ పల్లవి ప్రశాంత్ అన్నట్టు ఉన్నారు. మళ్ళీ ఆయన బ్యాడ్ అని కాదు ఉద్దేశం. సో అలా అనిపిస్తుంది. అంటే ఏదైనా ఇస్తే దాని మీద ప్రాణం పెట్టేసి ఇమీడియట్గా సప్తం చేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఈయన. బట్టలు ఉతకాలా చెప్పి ఉతికేస్తా, టాస్క్ ఆడాలా చెప్పి ఆడేస్తా, పని చేయాలా చెప్పి పని చేసేస్తా, ఈ టైప్లోనే ఉన్నాడు. అన్నీ అయిపోయి వెళ్ళి ఒక చోట కూర్చుంటున్నాడు, ఎవరైనా మాటలు చెప్తుంటే వాళ్ళతో పాటు బాతకానీలు కొడుతున్నాడు. ఇలాగే ఉండాలి మా బిగ్ బాస్లో, ఇలా ఉంటేనే బాగుంటుంది. వరస్ట్ కంటెస్టెంట్ అంటే సంజన గారితో చెప్తాను. బేసిక్గా సంజన గారితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ నార్త్ వాళ్ళండి. నార్త్ బిగ్ బాస్లో మీరు ఎప్పుడైనా చూస్తే, హిందీ బిగ్ బాస్లో మీరు చూస్తే కొట్టుకు సస్తారు. మామూలుగా కాదు అసలు. ఫిజికల్ చాలా గట్టిగా ఉంటుంది, ఫిజికల్గా ఉంటారు వాళ్ళు గొడవలు పడతారో, మెంటల్ టార్చర్ చేస్తారో. నేను ఎప్పుడు యూట్యూబ్లో చిన్న బిట్లు చూసినప్పుడే ఓరి అమ్మ ఇలా అంత సైకోగాళ్ళు ఉన్నారేంట్రా బాబు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చి మన వాళ్ళని సైకో అంటుంది, శ్రీజ గారిని సైకో అంటుంది. నాకు అసలు అర్థం కాలేదు అసలు. వీళ్ళంతే ఇక వీళ్ళకి శృతి, శుభ్రత ఇవన్నీ వీటి పేరు చెప్పి గొడవ పడ్డే వీళ్ళకి ఇష్టం. వీళ్ళ గేమ్ సరిగ్గా ఆడరు, వీళ్ళు ఏది చేయరు. ఏదో కేసు ఉందని చెప్పని వచ్చింది, నేను పోర్ట్రే చేసుకుంటాను, ప్రూవ్ చేసుకుంటాను అంది. ఏనా బొచ్చు లేదు, ఇలా వచ్చి నెగిటివ్ చేసుకుంది అనమాట. మొదటి వారంలో నాకు తెలిసి 99% ఈవిడే పీకుద్ది అన్న విషయం చాలా క్లియర్ కట్గా అందరికీ క్లారిటీ వచ్చేసింది, ఆవిడకి కూడా వచ్చేసింది. సో అది ఇప్పుడు ఈ రోజు వరకు జరిగిన పెంట అయితే ఇది. సో పెంట అన్న పదానికి క్లియర్ కట్గా ఆవిడ బిహేవియర్ మ్యాచ్ అయింది. సో సంజన గారు వరస్ట్ క్యాండిడేటు. రేపో ఎల్లుండో ఏమన్నా మంచి ఫుటేజ్ ఆవిడ మీద పడి ఆవిడ ఒక అద్భుతమైన మంచి పనులు చేసేసి అందరి గురిని ఆవిడ వైపు తిప్పేసుకుంటే కానీ ఆవిడకి పాజిటివ్ రెస్పాన్స్ రాదు. సో ఇది ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ సంజన గారు ఏదైనా ఒక పాయింట్లో ఇది మంచి చేశారు కదా బ్రో, ఇప్పుడు ఇక్కడ మంచి చేశారు కదా, అది చెప్పొచ్చు కదా నువ్వు అని ఏదైనా ఉంటే దయచేసి నాకు కామెంట్ పెట్టండి. నేను 2 సార్లు చూసాను ఎపిసోడ్, నాకు ఎక్కడ కనపడలేదు. పొరపాటున మీకు కనపడితే కామెంట్ పెట్టండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. లేదు ఆవిడ చేసింది బ్యాడ్ అనుకుంటే కనుక ఎందుకు బ్యాడ్ అనిపించింది అనేది మీ ఒపీనియన్ కూడా మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ మళ్ళీ చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ. ఎక్కువ బాగేహాను కదా.